హాయ్ గైస్, వెల్కమ్ టు ప్రదీప్ టాక్స్. ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో. ఖచ్చితంగా చూడండి. మీకు ఎంత ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చినా కానీ, ఫ్రెండ్స్ దగ్గర కానీ, రిలేటివ్స్ దగ్గర కానీ, ఫ్యామిలీ దగ్గర కానీ హెల్ప్ తీసుకుంటే తప్ప లోన్ యాప్స్ జోలు మాత్రం వెళ్ళొద్దు. రీసెంట్గా మా ఫ్రెండ్ జరిగిన ఒక ఇన్సిడెంట్ మీ అందరికీ చెప్తాను, వినండి. తను క్యాజువల్గా ఇన్స్టాగ్రామ్ రీల్స్ స్క్రోల్ చేస్తూ ఉన్నాడు. స్క్రోల్ చేస్తూ ఉండగా ఒక లోన్ యాప్ కనిపించింది. సరే, మంత్ ఎండ్కి ఉపయోగపడుతుంది కదా అని చెప్పి జస్ట్ దాంట్లో రిజిస్టర్ అయి ఉంచాడు అంతే. తను ఎటువంటి లోన్ అప్లై చేయలేదు, జస్ట్ రిజిస్టర్ అయి ఉంచాడు అంతే. సరే అని మళ్ళీ స్క్రోల్ చేస్తున్నాడు. కాసేపు ఆగిన తర్వాత ఒక 5 to 10 minutesలో తన అకౌంట్లో 1200 క్రెడిట్ అయినాయి. ఎక్కడి నుంచి క్రెడిట్ అయినాయి అని చూస్తే ఇందాక రిజిస్టర్ అయిన ఆ లోన్ యాప్ నుంచి డిపాజిట్ అయినాయి. వీడు ఎటువంటి లోన్ అప్లై చేయలేదు, కానీ అమౌంట్ అనేవి వచ్చినాయి. సరే, 1200 కదా, మంత్ ఎండ్లో కట్టేద్దాంలే అని చెప్పి అంతే ఉంచుకున్నాడు. ఒక 4 to 5 days తర్వాత అదే లోన్ యాప్ నుంచి కాల్ వచ్చింది. మీరు తీసుకున్న 1200 ప్లస్ GST ప్లస్ ఇంట్రెస్ట్ అంతా కలిపి 3000 రూపాయలు కట్టమని. వీడు తీసుకుంది కూడా కాదు, వాళ్ళ క్రెడిట్ చేసింది 1200. 4-5 days తర్వాత వాళ్ళు డిమాండ్ చేసింది విత్ మళ్ళీ GST అంట 3000 రూపాయలు డిమాండ్ చేశారు. అంత అమౌంట్ నేను కట్టను, ఏం చేసుకుంటారో చేసుకున్నాను. మా ఫ్రెండ్ వాడి ఫోన్స్కి మెసేజెస్కి రిప్లై ఇవ్వలేదు. కరెక్ట్గా ఈవినింగ్కి వాడికి ఒక ఫోటో వచ్చింది. మార్ఫుడ్ ఫోటో కాదు, అట్లా ఎడిట్ చేసిన ఫోటో అని కాదు. మా ఫ్రెండ్ ఫోన్లోని పర్సనల్ గ్యాలరీలో తన ప్రైవేట్ పిక్స్ వాడి వాట్సాప్కి పంపించాడు. ఎట్లా పాసిబుల్ అయింది? షాకింగ్ సిచ్యువేషన్. మన ప్రైవేట్ పర్సన్ ఫోటో మన గ్యాలరీలో నుంచి మనకి పంపించాడు. యాక్సెస్ అంతా వాడికి ఎట్లా వెళ్ళింది? టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏ చదవకుండా వచ్చిన ఆప్షన్ వచ్చినట్టు ఎల్లో కొట్టుకుంటూ వెళ్ళిపోతాం. అన్నిటి యాక్సెప్ట్ చేసేస్తాం. మన డేటా మొత్తం వాడి దగ్గరికి వెళ్ళకుండా ఏం చేస్తే, ఇన్ కేస్ మనకి అమౌంట్ అరేంజ్ అవ్వలేక నిజంగా వాడు ఆ ఫొటోస్ మన ఫ్రెండ్స్కో ఫ్యామిలీస్కో పంపించేస్తే ఏం చేస్తావు? పరువు పోయి సూసైడ్ దారిని వెళ్తావు. డైలీ చూస్తున్న కేసెస్ ఇవే, కానీ ఇవి సూసైడ్స్ కాదు. ఈ లోన్ యాప్స్ చేస్తున్న ఇండైరెక్ట్ మర్డర్స్. వీటి ట్రాప్లో పడకండి. వీళ్ళ టార్గెట్ కూడా 18 నుంచి 28 ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళే. ఎందుకంటే 18 బిలో వాడికి లోన్ ఇవ్వడు, 28 ఏజ్ ఎబవ్ ఉన్నవాడికి ఆ లోన్ యాప్ ఇచ్చే 3000-4000 సరిపోవు. సో మనకంటే చిన్నపిల్లలకి చెప్పాల్సింది మనమే, మనకంటే పెద్దోళ్ళకి చెప్పాల్సింది కూడా మనమే. కానీ ఈ ట్రాప్లో మనమే పడుతుంటే నెక్స్ట్ వాళ్ళని గైడ్ చేసేది ఎవరు? వీలైనంత వరకు లోన్ యాప్స్ జోలికి అయితే వెళ్ళొద్దు. థ్యాంక్ యూ. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీ ఛానల్ సపోర్ట్ చేయండి, ఫాలో చేయండి. థ్యాంక్ యూ గైస్.